హాయ్ అండి. అన్ని కాయలు వేసి కారపులుసు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది సంగట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఎక్కువగానే ఆయిలు, ఆవాలు, కరివేపాకు, సన్నగా తరిగిన 2 ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమోటాలని సన్నగా తరిగి వేసి, సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత మీ దగ్గర ఏ కాయలున్నా అవేసుకోవచ్చు. నేనైతే బెండకాయ, ఉల్లగడ్డ, గోరుచిక్కుడుకాయ, వంకాయ, అరటికాయ, మామిడికాయ అన్నీ వేస్తున్నాను. అన్ని కాయలు వేసి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకొని, కాయలు మునిగేంత నీళ్లు పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. కాయలు బాగా ఉడికిన తర్వాత మామిడికాయలు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకుంటే కారపులుసు అనేది రెడీ అయిపోతుంది.